రాష్ట్ర మంత్రి గౌరవనీయులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు ఆర్టీసీ డిపో నందు నూతన స్టార్ లైన్ వాహనములు 2 మరియు 3 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించడం జరిగింది. ఈ వాహనాలు హైదరాబాద్ ట్రిప్పులకు నూతనంగా ప్రారంభించబడింది. ఒంగోలు, అద్దంకి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా హైదరాబాద్, బిహెచ్ఎల్ వరకు సర్వీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన డిపో నుంచి కొత్తగా 5 బస్సులను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 25% బస్సుల్ని మనం రీప్లేస్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రత అనే దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాలం చెల్లిన బస్సులన్నింటినీ కూడా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో కొన్ని
ఇవన్నీ కూడా మనం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారిని ఒకటే చెప్తాను. ఇంకోటి తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రం. స్లీపర్ కోచ్ ఒక ట్రైల్ కూడా తిరుపతికి ఈసారి వచ్చే బస్సులో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా ఒక సర్వీసెస్ని తీసుకురమ్మని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సూపర్ డీలక్స్ బస్సులు కూడాను స్టార్ లైనర్స్ అంటారు, వాటిని కూడా మరిన్ని సంఖ్యలో మొన్ననే ఈ 10 రోజుల్లోనే మనం 4 స్లీపర్ కోచెస్, ఒక 5 సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం. సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేస్తాం. చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం సిబ్బంది పరంగా, ఉద్యోగుల పరంగా వాళ్ళకి రావాల్సిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము విధి విధానాల రూపకల్పనలో ఉన్నాం. అవి పూర్తయిన తర్వాత అది కూడా అమలు చేస్తానని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ సంస్థలోకి కొత్తగా పాతబడి స్థానంలో కొత్త బస్సులు రావటం, అందులో డ్రైవర్స్కి అందరూ కూడా భద్రత కలిగించడం అనేటువంటిది సౌకర్యవంతంగా రావడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే పాడైపోయిన బస్సులు ఉన్నాయో వాటిని కూడా భవిష్యత్తులో ఫేజ్డ్ మేనర్లో రీప్లేస్మెంట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దాన్ని తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీటన్నింటినీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఎక్కి వీటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఆస్పిషియస్ డే అయినందువల్ల ఈరోజు పర్టికులర్గా లైన్లో అంటే వీటిని ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం. సో ఆ ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మినిస్టర్ గారు మన ఈ కార్యక్రమానికి హాజరవడం అనేటువంటిది మరి గొప్ప విషయం. వారికి ఈ సందర్భంగా ఆర్టీసీ తరఫున మా అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఈరోజు రీజియన్లో ఒకేసారిగా సుమారుగా 67 బస్సులు కొత్తవిగా మారుతూ ఉన్నాయి. అంటే పాతవి ఆర్టీసీ కావచ్చు, అలాగే హైరీ కావచ్చు. దాంతో ఆల్మోస్ట్ 20-25% ఫ్లీట్ కొత్త బండ్లతో రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో అందులో ఒక సుమారుగా 12 బస్సులు అనేటువంటి ఆగ్మెంటేషన్ మీద ఇవ్వటం జరిగింది ఈ జిల్లాలో, ఇంక్లూడింగ్ ఒక బండి హైర్ బండి. 67 బస్సులు ఒకేసారి రీజియన్లో కొత్తవి యాడ్ అవ్వటం అనేటువంటిది ఉన్న స్క్రాప్ వెహికల్స్, మైలేజ్ అయిపోయిన వెహికల్స్ అన్నీ కూడా విత్డ్రా చేయడం జరుగుతుంది. ఇందులో ఒంగోలుకి సుమారు మన రీజియన్ ప్రకాశం రీజియన్కి 12 బస్సులు ఆగ్మెంటేషన్, అంటే ఇవి రీప్లేస్మెంట్ కాక కొత్తగా యాడ్ చేయటం. అందులో ఇప్పుడు పర్టికులర్గా స్టార్ లైనర్ అంటే 4 బస్సులు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవి ఆర్టీసీ తరఫున ఫస్ట్ ఆర్టీసీ వెహికల్స్గా రావటం జరిగింది ఈసారి. సో 12 బస్సులు ఆగ్మెంటేషన్ అంటే కొత్త బస్సులు పంప్ చేస్తున్నట్టు, అలాగే పాతవి కూడా మనం విత్డ్రా చేస్తున్నట్టు. సో ఫ్లీట్ మోడర్నైజ్ అవుతే రిలయబిలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. బ్రేక్ డౌన్స్ కావచ్చు, లేకపోతే సీట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మైలేజ్ అయిన బస్సులు, వాటన్నిటిని కూడా పేజ్ అవుట్ చేస్తాం. సో ఇది మంచి, అంటే ఇది ఒక గుడ్ మూవ్ అందరికీ కూడా. ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టేట్లో హైయెస్ట్ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి స్టార్ లైనరు, అదేవిధంగా మన ఏసీ స్లీపర్ వెన్నెల స్టార్ లైనర్స్లో మన పర్ఫార్మెన్స్ మిగతా జిల్లాల కన్నా మెరుగ్గా చాలా ఫస్ట్లో ఉంది. సో అదే ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక 4 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరైన టైంలో అంటే మే నెల అంటే ఈ ఏడాదిలోకి వస్తాయి ఈ బస్సులన్నీ కూడా. సో చాలా వరకు ఈ 15 ఇయర్స్ ఏదైతే లిమిటేషన్ ఉందో 15 ఇయర్స్ అయిన బళ్ళని కూడా మేము పేజ్ అవుట్ చేయాలి. గతంలో అంటే మైలేజ్ ప్రకారం వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు 15 ఇయర్స్ అయితే వాటిని మనం ఫ్లీట్లోంచి విత్డ్రా చేయాల్సి వస్తుంది.